ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ధ్యానించే అంశం మదర్స్ డే, తల్లి దినోత్సవం. మీలో కొంతమంది నన్ను మదర్స్ డే గురించి నాకున్నటువంటి ఆలోచనలు మీతో పంచుకోమని కోరారు, కాబట్టి ఈ వీడియో మీ కొరకు చేస్తున్నాను. ప్రియులారా, 2011వ సంవత్సరంలో నేను జగన్నాథపురం అనే ఒక విచారణలో సహాయ గురువుగా పనిచేస్తూ ఉన్నాను. అక్కడ ఒక రోజున దివ్య బలి పూజ అనంతరం మరి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. సడన్గా మాకున్నటువంటి చిన్న పెరటలో నుండి కొన్ని కోడి పిల్లలో కోడి పెట్ట ఉంది. అక్కడ ఒకేసారి ఆ కోడి పిల్లలో కోడి పెట్ట అరవటం ప్రారంభించినాయి. ఏదో ప్రమాదం జరుగుతున్నప్పుడు ఒకేసారి అవి అరవటం, అంటే ఆ పిల్లలో ఆ తల్లి ఒకేసారి కొక్రొకో కొక్రొకో కొక్కో అనే అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటబ్బా ఇంత ఒకేసారి శబ్దం వస్తుందని నేను మాకున్నటువంటి ఆ గార్డెన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక తాచుపాము కోడి పిల్లల్ని చంపటానికి ప్రయత్నిస్తుంది, అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ కోడి పెట్ట మాత్రం 2 రెక్కలు విప్పుకొని చాలా ఆవేశంగా ఆ తాచుపాము మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తాచుపామునే అటాక్ చేసింది. కాసేపటికి ఆ పాము అటు ఇటు పారిపోయింది. అయితే ప్రియులారా, ఈ సంఘటన నన్ను చాలా బాగా ఆలోచన చేయింపజేసింది. మామూలుగా అయితే తాచుపాము ఉంటే, కోబ్రా ఉంటే కోడిపెట్ట దాని మీదకి వెళ్ళదు. కానీ ఇక్కడ కోడిపెట్ట తాచుపాము మీదకే మరి దూచుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే దేనికోసం వెళ్తుందంటే తన బిడ్డల్ని, అంటే తన కోడి పిల్లల్ని కాపాడుకోవటం కోసం ఈ తల్లి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా కోడి పిల్లలు క్షేమంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ తల్లి కోడి పెట్ట ప్రాణాలను లెక్క చేయకుండా తాచుపాము మీదకి పోట్లాటకు వెళ్ళింది, యుద్ధానికి వెళ్ళింది. ఎవరి కోసం అంటే బిడ్డల కోసం. ప్రియులారా, ప్రతి తల్లి బ్రతికేది బిడ్డల కోసమే, పనిచేసేది బిడ్డల కోసమే, శ్రమించేది బిడ్డల కోసమే. చివరికి ఆ బిడ్డల్ని కాపాడటానికి ఈ తల్లి చనిపోవటం కూడా సిద్ధపడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఒక రచయిత ఈ విధంగా అన్నాడు, ప్రియులారా, దేవుడు తన ప్రేమని అన్ని చోట్ల, అన్ని కుటుంబాలలో, అన్ని వ్యక్తుల ఎదుట తాను భౌతికంగా ఉండి ప్రేమ చూపించలేడు, కాబట్టి ఆయన తల్లులను సృష్టించాడు. గాడ్ కెనాట్ బి ఫిజికలీ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ అండ్ టేక్ కేర్ ఆఫ్ అస్ అండ్ కెనాట్ షో హిజ్ లవ్ టు అస్ ఫిజికలీ. దట్స్ వై హీ క్రియేటెడ్ మదర్స్ అని చెప్పారు. ఈ రోజున ప్రియులారా, అంటే మే 11వ తారీఖున ప్రపంచంలో అనేక చోట్ల మదర్స్ డేని మనం జరుపుకున్నాం ఆల్రెడీ. మా విచారణలో అయితే మరీదల సభ్యులు ప్రతి స్త్రీకి ఒక గులాబీ పువ్వునిచ్చి ఇచ్చారు. గుడికొచ్చిన ప్రతి ఒక్కరికి గులాబీ పువ్వునిచ్చి, ఈ గులాబీ పువ్వుని మీ తల్లికి ఇచ్చి హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి అన్నారు. కాబట్టి గుడికొచ్చిన ప్రతి ఒక్కరికి ఒక రోజ్ ఫ్లవర్ మేము ఇచ్చాం మా ప్యారిష్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఆ గులాబీ పువ్వు ఇచ్చి, అమ్మ హ్యాపీ మదర్స్ డే అని చెప్పాలి అని అన్నారు. ప్రియులారా, తల్లి బిడ్డల జీవితంలో ఒక ఉప్పు లాంటిది. ఉప్పు, షీఈ్ లైక్ ఏ సాల్ట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ హెర్ చిల్డ్రన్. అంటే ఏంటి ఫాదర్, తల్లి ఉప్పు ఎలా అయ్యిద్ది అని అనుకోవచ్చు. అంటే ప్రియులారా, ఉప్పు మన కూరలో వేసినప్పుడు అది కరిగిపోతుంది. కూరలో చూస్తే ఉప్పు కనపడదు, కానీ తిన్నప్పుడే మనకి ఉప్పు కనిపిస్తుంది. అంటే ఉప్పు టేస్ట్, రుచి మనకి కనిపిస్తుంది, కానీ తల్లి కూర లోపల ఉప్పు చూస్తే కనపడదు. అదేవిధంగా ప్రతి తల్లి కూడా తన బిడ్డల జీవితంలో ఆమె ఉంటుంది, కానీ చూస్తే కనపడదు. అమ్మ ఎప్పుడు వెనకాల ఉండి బిడ్డల్ని ముందుకు నడిపిస్తుంది. ఆమె చూస్తే అక్కడ స్టేజ్ మీద కనపడదు, కానీ
ఆ తల్లి గనక వెన్నెముకలాగా ఉండి బిడ్డను నడిపిస్తుంది. తల్లి లేకపోతే ఆ బిడ్డలు తమ జీవితములో ఆ విధంగా ముందుకు వెళ్ళలేరు ప్రియులారా. ఆమె ఉప్పు వలె జీవితానికి రుచిని ఇస్తుంది. ఆ యొక్క కూరకే మంచి అది ఒక 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 ఆహ్లాదకరమైన రుచికరమైన ఆ యొక్క కూర యొక్క ఫ్యూచరే మారిపోద్ది. కూరలో ఉప్పు లేకపోతే ఏముందండి? అదేవిధంగా తల్లి లేని జీవితాలు చాలా చోట్ల ఉప్పు లేని కూరలాగా రుచి లేకుండా మిగిలిపోతాయి. ఎక్కడో ఒకటే రెండు ఉదాహరణలు ఉండవచ్చు ఎక్కడ తల్లి బిడ్డలను పట్టించుకోలేదని. కానీ ప్రకృతిలో మనం చూస్తే ప్రతి తల్లి మన తల్లే కాదు, అది ఇప్పుడు కోడి పిల్లల గురించి చూసాం, కుక్క పిల్లల గురించి చూడవచ్చు, పక్షుల గురించి చూడవచ్చు. ప్రతి తల్లి తాను బతికేది బిడ్డల కోసం ప్రియులారా. నేను చెప్పా కదా, ఉప్పు కరిగిపోయినట్లు అమ్మ కూడా కరిగిపోతుంది, కనపడదు మనకి. కానీ ఆమె లేకపోతే మనం లేము. యేసయ్య జీవితంలో కూడా అది జరిగింది. కానా అనే పల్లిలో పెళ్లి జరిగినప్పుడు తన సమయం ఇంకా రాలేదు, కానీ తల్లికి తెలుసు బిడ్డ యొక్క గొప్పతనం. ఆ తల్లి ఈ బిడ్డ పశువుల పాకలో ఉన్నప్పుడు దేవదూతల గ్లోరియా పాడటం చూసింది, 3 రాజులు వచ్చి కానుకలు ఇవ్వటం చూసింది. కాబట్టి మరియ తల్లికి యేసయ్య యొక్క గొప్పతనం తెలుసు. కాబట్టి ఆయన అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన ఈ తల్లి వెనక ఉండి బిడ్డని ముందుకు నెట్టింది, నువ్వు చేయగలవు అని. తల్లి ప్రోత్సహిస్తుంది. తల్లి బిడ్డలకు ఎప్పుడు ఉత్తేజాన్ని ఇస్తుంది. తల్లి బిడ్డలకి ధైర్యాన్ని ఇస్తుంది. బిడ్డ నువ్వు చేయగలవు, నాయన నువ్వు చేయగలవు, ముందుకు వెళ్ళు అని ఆ తల్లి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది ప్రియులారా. దేవుడు కూడా మనందరికి తల్లి లాంటోడే. మనందరికి హోషేయ గ్రంథము మనం చూసుకున్నట్లయితే అక్కడ గ్రంథకర్త యెహోవా దేవుణ్ణి మనందరికి ఒక తల్లిలాగా పరిచయం చేస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం మనం పరిశీలించినట్లయితే ప్రియులారా, అక్కడ హోషేయ గ్రంథంలో మనకి దేవుని యొక్క ప్రేమ ఒక తల్లిలాగా మనకి కంటికి కట్టినట్లు కనిపిస్తుంది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని వచనాలు నేను చదువుతాను. 3వ వచనం, హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనము. ఎఫ్రాయిమునకు నడుచుట నేర్పినది నేనే. దేవుడు అంటున్నాడు, ఆ బిడ్డలకి ఎఫ్రాయిం అంటే అక్కడ ఎవరో, నేను నువ్వే. నడవటం నేర్పింది ఆయనే. నేను వారిని నా చేతులలోనికి తీసుకొంటిని. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడంట. అయినను నేను తమ్ము కరుణించుతునని వారు గ్రహింపరైరి. నేను వారికి నడక నేర్పాను, నా చేయి బట్టి నడక నేర్పాను, వారిని నా చేతుల్లోకి తీసుకున్నాను. తర్వాత 4వ వచనం, గాఢమైన ప్రేమానురాగాలతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బుగ్గలకు ఆనించుకొంటిని. ప్రైజ్ ద లార్డ్. చూసారా ప్రియుల, దేవుడు అంటున్నాడు మనకు నడక నేర్పాడు, తన చేతుల్లోకి మనల్ని ఎత్తుకున్నాడు, ప్రేమానురాగాలతో నా చెంతకు రాబట్టుకొని వారిని నా బొగ్గలకు ఆనించుకొని క్రిందకు వంగి వారికి నేను అన్నము తినిపించాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు చూసారా ప్రియులారా, ఒక తల్లిలాగా పోల్చి చెప్తున్నాడు, నేను నా బిడ్డలకు అన్నీ చేశాను, క్రిందకు వంగి అన్నం పెట్టాను, అయినను వారు నా యొద్దకు వచ్చుటకు అంగీకరింపరైరి. ఎంత చేసినా ఆ ప్రజలు నా యొద్దకు రావట్లేదు, నా ప్రేమను గుర్తించట్లేదు అని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. ఇలా చెప్పి 8వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్నెట్లు పరిత్యజింతును. మనం దూరంగా వెళ్ళిపోయినా దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టట్లేదు. ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లా వదిలిపెడతాను, నేను మర్చిపోతాను, ఐ కెనాట్ ఫర్గెట్ యూ అని దేవుడు మనతో, నీతో, నాతో అంటున్నాడు ప్రియులారా. దేవుడు ఈ విధంగా తన ప్రేమను చూపించాడు. తల్లి బిడ్డకు అన్నం తినిపించినట్లుగా, తల్లి బిడ్డను ముద్దాడినట్లుగా, తల్లి బిడ్డను తన బొగ్గలకు ఆనించుకున్నట్లుగా, తల్లి చేయి పట్టుకొని బిడ్డను నడిపించినట్లుగా దేవుడు నిన్ను నన్ను మన అనుదిన జీవితంలో నడిపించాడు. అయితే ప్రభువు చెప్తున్నారు, కానీ నా ప్రజలు అది గుర్తించలేకపోయారు, గుర్తింపరైరి. తర్వాత ప్రభు ఇన్ని చెప్పి కూడా ఇంకో మాట అంటున్నాడు, నా హృదయము వారిని శిక్షించుటకు అంగీకరించుటలేదు,
నా గుండె జాలితో కంపించుచున్నది. తల్లి గుండె బిడ్డల కొరకు ఎలా జాలి చూపిస్తుందో దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు, నేను నిన్ను వదిలిపెట్టలేను, నిన్ను విసర్జించలేను, నా ప్రేమ ఎల్లకాలం నీ కొరకు ఉంటుంది, నిన్ను శిక్షించడానికి నా హృదయము ఒప్పుకోవట్లేదు అని దేవుడు ప్రియులారా ఈరోజు మనతో చెప్తున్నాడు. అయితే ఇక్కడ హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములో ప్రభువు అంటున్నాడు, కానీ నేను అతనిని పిలిచిన కొలది అతడు నా నుండి వైదొలగెను. నేను ఎంత ప్రేమిస్తున్నానో నా బిడ్డలు అంత దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్రతి తల్లి బాధ ఇది ఈ రోజుల్లో ఉంది ప్రియులారా. ప్రతి తల్లి బాధపడుతుంది సమాజంలో. ఏమని? నా బిడ్డలు నా దగ్గరికి రావటం లేదు, లేకపోతే నా బిడ్డలతో సమయం నాకు సరిగా దొరకటం లేదు. అంటే తల్లి అంటే అనుకోవచ్చు, ఎవరో భోజనం పెడుతున్నారుగా, ఎవరో ఏదో చేస్తున్నారు కానీ వేరే బిడ్డలు అనుకోవచ్చు. కానీ నీకు తల్లే కదా, నీ తల్లికి నువ్వేం చేస్తున్నావు? సమయాన్ని ఇస్తున్నావా? ఏమైనా సహాయం చేస్తున్నావా తల్లికి? లేదా తల్లికి విజిట్ చేస్తున్నారా, దర్శిస్తున్నారా? లేదా అడుక్కున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు మీ తల్లికి కూడా ఏదో 100, 50, 200 ఇస్తున్నారా? అలా కాదు. తల్లి ప్రేమను మర్చిపోకూడదు ప్రియులారా. నీ తల్లికి నువ్వేం చేస్తున్నావు అని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు నీ తల్లిని చూసుకున్నట్లే నీ బిడ్డలు కూడా నిన్ను చూసుకుంటారు. కాబట్టి ప్రతి తల్లి, ఇగో దేవుడు అంటున్నాడు, నేను దగ్గరికి వెళ్ళే కొద్దిగా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ దేవుడికి దూరం అవుతున్నారా, దగ్గర అవుతున్నారా? మీ తల్లికి దూరం అవుతున్నారా, దగ్గర అవుతున్నారని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. తల్లిని చూసుకుంటే దేవుడిని దీవిస్తాడు. శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయంలో తల్లిదండ్రుల పట్ల నువ్వు ఆదరణము చూపిస్తే, ప్రేమ చూపిస్తే అది దేవుడు నిన్ను అదిగా 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యూ లవ్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యూ హెల్ప్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ 100-fold, మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ జీసస్ క్రైస్ట్. మనకి శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయములో 2వ వచనములో 2వ భాగం మనం చూస్తే, ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. ప్రతి తల్లికి తమ బిడ్డల మీద హక్కు ఉంది. ప్రైజ్ ద లార్డ్. తల్లికి బిడ్డల మీద హక్కు ఉందంట. తర్వాత వాక్యం చెప్తుంది, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నీ తల్లిని చేస్తే, నిధి అంటే నీ పెద్ద నిధి అంటే ఏంటి? పెద్ద ఆస్తి, లేకపోతే కొన్ని పెద్ద బంగారం, లేకపోతే మన పాత రోజుల్లో లంకె బిందులు అనేవాళ్ళు. లంకె బిందు దొరికినట్లే నువ్వు తల్లిని సన్మానిస్తే, తల్లిని ప్రేమిస్తే, తల్లిని గౌరవిస్తే నీవు నిధిని చేకొనినట్లే అని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది బిడ్డలు తమ తల్లిని సన్మానిస్తున్నారు? సన్మానించడం అంటే నువ్వు షాల్వాలే కప్ప అవసరం లేదు, సన్మానించడం అంటే నువ్వు కాళ్ళనే కడగ అవసరం లేదు, ఏ పెద్ద పెద్ద పనులు ఏం చేయ అవసరం లేదు. సన్మానించడం అంటే తల్లిని సన్మానించడం. ఆమెను ప్రేమగా చూడు, ఆమె పట్ల ఓర్పుగా ఉండు, ఆమె పట్ల సహనము కలిగి ఉండు. తల్లిని ప్రేమించాలి. నీకే లాభం. తల్లిని ప్రేమిస్తే నీవు నిధిని చేకొన్నట్లే. You are like a person who gathers treasure. If you love your mother, if you respect your mother, if you take care of your mother, you are like a man or a woman who gathers treasures. సో తల్లిని ప్రేమించాలి, తల్లిని గౌరవించాలి అనే వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా. 6వ వచనం 3వ అధ్యాయంలో, తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడు అయినట్లే. ప్రైజ్ ద లార్డ్. తల్లి, మీరు పెన్నుతో అండర్లైన్ చేసుకున్న మాట ఏంటి? తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నీవు నీ తల్లిని సంతోషపెట్టుచున్నావా? నీ తల్లిని నువ్వు సంతోషపెడితే నీవు దేవునికి విధేయుడైనట్లే. గుడికెళ్ళి ఎన్నో ప్రార్థనలు చేసి, జపమాలు చేసి,
జపమాలు చెప్పి 3 గంటల ప్రార్థనలు అన్నీ చేసి ఉపవాస ప్రార్థనలు చేసి తెల్లవారుజామున ప్రార్థన చేసి నీ తల్లిని నువ్వు సంతోష పెట్టలేకపోతే నువ్వు దేవుడికి విధేయుడైనట్లు కాదు. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. మనలో చాలా బలహీనతలు ఉంటాయి, చాలా పాపాలు ఉంటాయి, చాలా తప్పులు ఉంటాయి. ప్రియులారా, ఈ పాపక్షమాపణ నీకు జరగాలి అంటే ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నీ తల్లిని సంతోషపెట్టు. అంటే ఆమెను గౌరవంగా చూడు, ఆమెకు కడుపు నిండా భోజనం పెట్టు, వృద్ధాప్యం ఉంటే ఆమె అవసరాలు తీర్చు. తల్లిని నువ్వు ప్రేమిస్తే, తల్లిని సన్మానిస్తే దేవుడు ఇదిగో నిన్ను దీవిస్తాడు. 30 60 100 దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు నీ తల్లిని నువ్వు ప్రేమిస్తే, నీ తల్లిని నువ్వు గౌరవిస్తే, నీ తల్లిని నువ్వు కాపాడితే ప్రియులారా. కానీ తల్లికి ఎదురు తిరిగితే, తల్లిని కొడితే, తల్లిని దూషిస్తే, వాక్యం మనకు బలంగా ఒక మాట చెప్తుంది. శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము అక్కడ 2వ విభాగంలో మనం చూస్తే, తల్లి శాపము వలన బిడ్డల కొంపలు కూలిపోవును. తల్లి శపిస్తే పిల్లల కొంపలు కూలిపోతాయి అని వాక్యం సెలవిస్తుంది. మామూలుగా తల్లి శపించదు, కానీ కడుపు మండినప్పుడు తల్లిని నువ్వు అర్థం చేసుకోపోతే, ఎంత ప్రయత్నించినా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇది జరగదో, శపించదో. ఒకవేళ శపిస్తే, ఒకవేళ అలా జరిగితే తల్లి శాపము వల్ల పిల్లల కొంపలు కూలిపోతాయి అని వాక్యం అంటుంది ప్రియులారా. ఇట్స్ వెరీ డేంజరస్ సెంటెన్స్. అంటే వింటాక అంత బాగోలా, తల్లి శపించడం ఏంటండి, కానీ తల్లి శపిస్తే బిడ్డల కొంపలు కూలిపోతాయి అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే 11వ వచనంలో, తల్లిని అవమానపరచు సంతానము నిందను తెచ్చుకొనును. ఏ కుటుంబంలోనైనా బిడ్డలు తల్లిని అవమానిస్తే, తల్లిని చిన్న చూపు చూస్తే, ఇదిగో ఆ తల్లిని అందరి ఎదుట అవమానపరిస్తే ఏమైందంట, సంతానం మొత్తం కూడా నింద తెచ్చుకుంటుంది. సరే ప్రియులారా, ఇది వింటా కొంచెం కఠినంగా ఉన్న వాస్తవాలు. పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిచ్చి, ఇది జ్ఞానం. శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ఈ మాటలు లిఖించబడి ఉన్నవి. ఎంత మంచి మాటలు ప్రియులారా. తండ్రిని గౌరవిస్తే పాపాలకి ప్రాయశ్చిత్తం, తల్లిని సన్మానిస్తే నిధిని చేకొన్నట్లే, తల్లిని సంతోషపెడితే దేవుడికి విధేయినట్లే, తల్లి శాపం వల్ల పిల్లల కొంపలు కూలిపోతాయి, తల్లిని అవమానపరిస్తే మీ సంతానం మొత్తం కూడా నింద తెచ్చుకుంటుంది. బీ కేర్ఫుల్, ఇట్స్ ఏ వార్నింగ్. మీ తల్లిని ప్రేమించండి, మీ తల్లిని గౌరవించండి. ఒక వృద్ధాప్యంలో తల్లి మైండ్ పనిచేయకపోయినా ప్రేమ చూపించండి. దేవుడు నీవు నీ తల్లిపై చూపించిన ప్రేమను మర్చిపోవడం, నీ తండ్రిపై చూపించిన కరుణను ఆయన మర్చిపోడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, నీ ప్రార్థన కూడా ఆలకింపబడుద్ది ప్రియులారా. కాబట్టి మదర్స్ డే గురించి ధ్యానం నన్ను అడిగిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అన్నారు కదా కొంతమంది అంటారు, ఫాదర్ ప్రతి సంవత్సరం మదర్స్ డే చేసుకోవాలా, మేము రోజు మా తల్లిని చూసుకుంటున్నాం కదా, మదర్స్ డే ఇంకెందుకు ఫాదర్ అంటున్నారు. సరే, నువ్వు రోజు నీ తల్లిని చూసుకున్నట్లయితే, రోజు నీ తల్లిని దర్శించినట్లయితే అవసరం లేదు. కానీ చాలామంది బిజీగా ఉంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటున్నారు. తప్పు లేదు, నీ డ్యూటీ నీకుంది, నీ పని నీకుంది, తప్పు లేదు. కానీ కనీసం ఎలాంటప్పుడు నీ తల్లిని దర్శించి నీ ప్రేమను చూపు. ఎప్పుడు ఏదో కూడా తీసుకోవాలని కాదు, తల్లికి ఇవ్వాలి. నీ తల్లికి నువ్వేమిస్తున్నావో నీ బిడ్డలు నీకు అదే ఇస్తారు. నువ్వు నీ తల్లికి ఒక 10 రూపాయలు ఇస్తే నీ బిడ్డలు నీకు 10 రూపాయలే ఇస్తారు. నీ తల్లికి 100 రూపాయలు ఇస్తే నీ బిడ్డలు నీకు 100 రూపాయలే ఇస్తారు. నీ తల్లిని నీవు హృదయపూర్వకంగా ప్రేమిస్తే నీ బిడ్డలు కూడా నిన్ను ప్రేమిస్తారు. న్యూటన్ ఒక మాట అన్నాడు కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అన్నాడు. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. బాల్ నువ్వు ఎంత గట్టిగా కొడుతున్నావో అంత గట్టిగా నీకు తిరిగి వస్తుంది.
నీ తల్లి పట్ల నువ్వు ఎటువంటి ప్రేమ చూపిస్తున్నావో నీ బిడ్డలు కూడా నీ పట్ల అదే ప్రేమను చూపిస్తారు. ఉన్న బిడ్డలు ఒకళ్ళు తల్లిని చూసుకుంటున్నారులే, వేరే వాళ్ళని చూసుకోపోయినా పర్వాలేదంటే తప్పు. నువ్వు కూడా బిడ్డవే కదా. నీ తల్లి పట్ల నీకు ఏ బాధ్యత ఉంది? దేవుడు ప్రతీదీ గమనిస్తాడు, దేవుడు ప్రతీదీ చూస్తాడు. నీ తల్లికి నువ్వేం చేస్తున్నావో దేవుడు కూడా నీకు అదే చేస్తాడు. సరే ప్రియులారా, మనకు చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా కారణాలు చెప్పవచ్చు. కుదరదండి, అదండి, ఇదండి, ఉద్యోగం అంటే. అవును, కనీసం ఫోన్ చేయి, కనీసం వచ్చినప్పుడు ప్రేమగా చూడు, తల్లికి గౌరవించు, తల్లికి ఏమైనా కానుకివ్వు, ప్రజెంటేషన్ ఇవ్వు. తల్లికి తప్పే ఉంది? తల్లి నీకు చిన్నప్పుడు చేసింది కదా, ఆమె చేయగలిగిందంతా చేసింది. నువ్వేం చేస్తున్నావు నీ తల్లికి? నువ్వు సంపాదించేదానివైతే నీ తల్లికి నువ్వేమిస్తున్నావు అని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకొని, ప్రియులారా, కుక్కకున్న విశ్వాసం కొన్నిసార్లు పిల్లలకు ఉండట్లేదు. కుక్కకున్న విశ్వాసం పిల్లలకు ఉండట్లేదు ఈ రోజుల్లో. కాబట్టి విదేశాల్లో చాలామంది కుక్కలను ఎక్కువ పెంచుకుంటున్నారు, కుక్కలనే పిల్లుల్ని పెంచుకుంటున్నారు. వాటి కోసం లక్షల్లో కోట్లలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఆ కుక్కకు విశ్వాసం ఉంటుంది. చచ్చిపోయినప్పుడు ఆ కుక్క అక్కడే ఉంటుంది, ఏడుస్తుంది, అన్నం కూడా మానేస్తుంది. ఎందుకంటే యజమానుని మీద, యజమానురాల మీద కుక్కకు అంత ప్రేమ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ కుక్కకున్న విశ్వాసమైన బిడ్డలు తమ తల్లి పట్ల చూపించాలి, తండ్రి పట్ల చూపించాలి. ఈ యొక్క మదర్స్ డే రోజున నేను కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీ తల్లి కొరకు ప్రార్థన చేయండి, మీ తల్లిని ప్రేమించండి, వారు చేసిన త్యాగాన్ని గుర్తించండి, వారిని సంతోషపెట్టండి. నీ తల్లి నీ గురించి సంతోషపడుతుందా? ప్రతి బిడ్డ అనుకోవాలి, నన్ను గురించి నా తల్లి సంతోషపడుతుందా? ఎవరో ఏదో చేస్తున్నారులే, ఎవరో కూడా చేస్తున్నారు, నాకు ఏదో అన్నం దొరుకుతుందిలే, నా తల్లిని వదిలేస్తున్నారా? నీ తరపున నువ్వు వెళ్ళి ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తున్నావా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యత ఏంటంటే, 2020 సంవత్సరం కరోనా సమయంలో నేను ఇంటికాడ ఉండిపోయాను. జర్మనీ రావటం వీలు పడలా. సుమారు ఒక 4 నెలలు నేను ఇండియాలోనే ఉన్నా. కరోనా సమయంలో దేవుడు నాకు నా తల్లిదండ్రులతో ఉండే అదృష్టాన్ని దయచేశాడు. అయితే అది ఈస్టర్ సమయంలో మరి బహిరంగంగా ఎక్కడ ప్రార్థనలు చేయకూడదు కాబట్టి కరోనా వైరస్ వల్ల నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకునేవాడిని, పూజ చేసేవాడిని. ఆ యొక్క మౌండీ థర్స్డే, పవిత్ర గురువారం రోజున, యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగినటువంటి రోజున నేను నా తల్లిని అడిగాను, అమ్మా నీ కాళ్ళు నేను కడుగుతానంటే మా అమ్మ వద్దంది. కానీ నేను చెప్పాను, నేను ఒక గురువుగా క్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడిగినట్లుగా అమ్మ నేను నీ పాదాలు కడగాలి, నా బాధ్యత గురువుగా అంటే అప్పుడు మా అమ్మ నన్ను ఆమె పాదాలు కడగనిచ్చింది. అది నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన, నాకెంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిన సంఘటన. దేవా, నాకు జన్మనిచ్చిన నా తల్లికి కాళ్ళు కడిగే అదృష్టాన్ని ఇచ్చావు. ఈ తల్లి ఉప్పు వలె నా జీవితంలో ఉండి, ఆమె వెనక ఉండగానే ఎప్పుడు ముందు లేదు. నేను స్టేజ్ మీద ఉన్నా కానీ నా తల్లి స్టేజ్ ముందు లేదు. కానీ చిన్నప్పుడు ఎంత కష్టపడి పెద్ద చేసి, ఎన్ని శ్రమలు అనుభవించి, భోజనం పెట్టి, బట్టలు ఉతికి, మన బడికి పంపి, పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి, ఆమె తిన్నా తినకపోయినా, ఆమెకు మంచి బట్టలు ఉన్నా లేకపోయినా ఎప్పుడు నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలని తల్లి ప్రాకులాడుతుంది కదా. ఆ తల్లిని గుర్తుంచుకోవటం మన జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లే ప్రియులారా. కొన్ని సంవత్సరాల క్రితం నేను థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక పునీత్ అనే ఒక సైంటిస్ట్, ఈ యొక్క లైట్ని బల్బుని కనిపెట్టిన సైంటిస్ట్ గురించి మీతో చెప్పాను. థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పటి నుండి చాలా జబ్బుతో అంటే అతను అర్థమయ్యేది కాదు, సరిగ్గా వినపడేది కాదు, లేకపోతే చూసేవాడు కాదు, ఏమో కానీ స్కూల్లోకి వెళ్ళేవాడు కానీ టీచర్లు చెప్పేది అర్థమయ్యేది కాదు ఈ సైంటిస్ట్కి. కొన్ని నెలలు చూసి వాళ్ళు తల్లికి ఒక లెటర్ రాశారు, స్టాఫ్ మెంబర్స్ లేకపోతే ప్రిన్సిపల్ గారు ఇచ్చి లెటర్ రాసి ఆ లెటర్ని వాళ్ళ అమ్మగారికి ఇమ్మన్నారు. థామస్ అల్వా ఎడిసన్ ఆ లెటర్ తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మా టీచర్ గారు నీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు అన్నారు.
ఆ తల్లి ఆ లెటర్ ఓపెన్ చేసి చదవటం ప్రారంభించింది. చదువుతుంది కానీ చదువుతూ ఏడవటం ప్రారంభించింది. ఆ బిడ్డకు అర్థం కదా. థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళ అమ్మని అడుగుతున్నా, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, బాబు నువ్వు చదువుకున్న స్కూలు, నువ్వు చదువుకుంటున్నావు కదా, ఆ స్కూలు నీకు పనికిరాదు. ఎందుకంటే నీకున్న మేధాశక్తి, నీకున్న జ్ఞాపక శక్తి ఆ స్కూల్లో ఉన్న బిడ్డల కంటే ఎక్కువైనది. అర్థమవుతుందా? వేరే పిల్లలు త్వరగా నేర్చుకోలేకపోతున్నారు, నీ కెపాసిటీ ఎక్కువ, ఆ స్కూలు నీకు సరిపోదు. కాబట్టి నేను ఇంకా పెద్ద మంచి స్కూల్లో జాయిన్ చేయమని మీ 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 ప్రిన్సిపల్ గారు నాకు లెటర్ రాశారని ఆ తల్లి అబద్ధం ఆడింది. టీచర్లు రాసింది ఒకటే. తల్లి ఆ బిడ్డకి చెప్పకుండా ఏమంటుంది, అయ్యా నీ మేధాశక్తి ఇంకా ఎక్కువ, యువర్ హైలీ టాలెంటెడ్, యువర్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. కాబట్టి ఆ స్కూల్లో ఉన్న వాళ్ళతో నిన్ను కూర్చోబెడితే నీ స్థాయి తగ్గించినట్టు ఉంటుంది. అందుకనే నేను ఇంకా పెద్ద స్కూల్లో జాయిన్ చేయమన్నారని నా తల్లి చెప్పింది. సరే బిడ్డ ఉండి మామూలుగా వెళ్ళిపోయాడు థామస్ అల్వా ఎడిసన్. తర్వాత ఆ తల్లే కొన్ని దినాలు కొన్ని నెలలు ఆ థామస్ అల్వా ఎడిసన్కి పాఠాలు చెప్పడం ప్రారంభించింది, నేర్పించింది. తర్వాత వేరే స్కూల్లో చేరింది. కొన్ని సంవత్సరాలకు తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి తల్లి చనిపోయిన తర్వాత థామస్ అల్వా ఎడిసన్ ఇంటికి వచ్చి ఆ తల్లి యొక్క థింగ్స్ అన్నీ తీస్తూ ఉన్నాడు, సపరేట్ చేస్తున్నాడు. ఆమె యొక్క బట్టలు కానీ లేకపోతే వస్తువులు కానీ అన్నీ చూసే టైంలో ఈ లెటర్ దొరికింది. చిన్నప్పుడు ఆయన తెచ్చిన లెటరు గుర్తుపట్టాడు. అదిగో నేను మా టీచర్ గారు అప్పుడు మా టీచర్ గారు ఇచ్చిన లెటరే కదా, అసలు ఏముందని లెటర్ ఓపెన్ చేసి చదివితే ఆ లెటర్లో ఏముందంటే, ప్రియమైన తల్లిదండ్రులారా, మీ థామస్ అల్వా ఎడిసన్ ఈయన చాలా మందమతి, మనం తెలుగులో మొద్దు అంటాం. మీ కొడుకు మొద్దు, ఈజ్ ఎ స్టూపిడ్ ఫెలో, ఈ కెనాట్ గ్రాస్ప్ థింగ్స్ ఫాస్ట్లీ, ఈజ్ వెరీ ఫూలిష్, స్లో థింకింగ్. కాబట్టి వేరే పిల్లలతో ఇతను కూర్చోబెట్టలేము, ఇతనికి మైండ్ కొద్ది తక్కువ, ఆలోచన శక్తి తక్కువ, బుద్ధి వివరణ తక్కువ, జ్ఞానం లేదు, వేస్ట్ ఫెలో మీ అబ్బాయి. కాబట్టి మీ అబ్బాయిని ఈ స్కూల్లో మేము ఉంచలేము, తీసుకెళ్ళిపోండి అని వాళ్ళు రాశారు. అప్పుడు ఈ లెటర్ చదివినప్పుడు థామస్ అల్వా ఎడిసన్ ఏడవటం ప్రారంభించాడు ప్రియులారా. అప్పుడు స్టార్టింగ్లో ఆ తల్లి ఏడ్చి అబద్ధం ఆడింది. ఇప్పుడు వాస్తవం తెలిసిన తర్వాత థామస్ అల్వా ఎడిసన్ ఏడవటం ప్రారంభించాడు. ఆ తల్లి తన బిడ్డని ప్రియులారా మాట పడకుండా కాపాడింది. ఈ తల్లి ఆ బిడ్డని ప్రోత్సహించింది. ఈ తల్లి ఒక యుద్ధ వీరురాల్లాగా ఆమె వెనకుండి ప్రోత్సహించి, బిడ్డను ప్రోత్సహించి, ముందుకు నువ్వు చేయగలవు, నువ్వు చదవగలవు అని ప్రోత్సహించింది. ఒక వెన్నెముకల వెనక నిలబడటం అంటే పారిపోవటం కాదు, వెన్నెముకలాగా ఆ బిడ్డకు నిలబడింది. మరియ తల్లి ఏ విధంగా యేసయ్యను ప్రోత్సహించదు, నువ్వు చేయగలవు నాన్న, చేయి, నీకు ఆ శక్తి ఉంది, ఇది అవకాశం, ఇది దేవుడిచ్చిన ఈ సమయంలో నువ్వు చేయాలని ప్రోత్సహించింది. సిలువ కాడ కూడా చచ్చిపోయడానికి, సిలువ మీద చనిపోవటానికి ముందు కూడా ఆ తల్లి యేసయ్యను ప్రోత్సహించింది, యేసయ్యని అకంపెనీ చేసింది ప్రియులారా. సో షీ వాజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ అండ్ షీ వాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ పబ్లిక్ మినిస్ట్రీ. ప్రభు పరిచర్యను ప్రారంభించడానికి మొట్టమొదటి అద్భుతం ఆ తల్లి ప్రేరేపణ వల్ల చేశాడు. చివరి కూడా శిలువ మీద చనిపోతున్న సమయం కూడా తల్లి సమక్షములో మరణించాడు. ప్రతి తల్లి ఒక యుద్ధ వీరురాలు తన బిడ్డల జీవితంలో. ఆ ఉప్పు రుచినిచ్చినట్లుగా బిడ్డల జీవితానికి రుచినిచ్చేది తల్లి. కాబట్టి ప్రియులారా, మీ మీ తల్లిని గౌరవించండి, అవమానం పరచొద్దు, తల్లిని ఏడిపించొద్దు. కొన్నిసార్లు అమాయకత్వం ఉన్న కొంచెం ఓర్పు సహనం ఉండండి. దేవుడు నీవు నీ తల్లి మీద చూపించే ప్రేమను, దేవుడు నీ తల్లి మీద చూపించే కరుణను ఎన్నటికీ మరచిపోడు ప్రియులారా. ఒకవేళ మీ తల్లి మరణించినట్లయితే ఆ తల్లి కోసం ప్రార్థన చేయండి. క్యాథలిక్ చర్చ్లో ఒక మంచి సాంప్రదాయం, చనిపోయిన వారు కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే చనిపోయిన వారు మన జీవితంలోనూ ఉంటారు. వాళ్ళు భౌతికంగా మనతో లేరు, వారి జ్ఞాపకాలు మనతో ఉంటాయి. ఆ చనిపోయిన వ్యక్తిని మనం ప్రార్థన చేసినప్పుడు మనం వారి మీద ఉన్న ప్రేమను కనపరుస్తున్నాం, వారితో ఉన్న ఆ సంబంధాన్ని తెలియపరుస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున
మరి ముఖ్యంగా మే 11న మదర్స్ డే సందర్భాన బిడ్డలను పెంచి పెద్ద చేసిన ప్రతి తల్లికి పాదాభివందనం. తల్లులారా, మీ జీవితం గొప్పది, మీ త్యాగం గొప్పది, మీ ప్రేమ గొప్పది. మీరు చేసిన ప్రతి సాక్రిఫైస్కి, త్యాగానికి మా అందరి తరపున మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును దీవించాలి, మీకు సంతోషం ఇవ్వాలి, మీకు ఆనందం ఇవ్వాలి, మీకు ఆరోగ్యం ఇవ్వాలి, నూరంతలుగా మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.